audio jungle. 5 సంవత్సరాల కోసం అవకాశం ఇస్తే ముందస్తు ఎన్నికలకు పోయినట్టున్నారు. ఇదే కొత్త కాదు. దేశంలో చాలా రాష్ట్రాలు ఇదివరకు ముందస్తు ఎన్నికలు వెళ్ళాయి. ఈ ముందస్తు ఎన్నికలు పోవటానికి కారణం కూడా మీరేనండి. బ్రహ్మాండం నడుస్తున్నటువంటి యొక్క రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అడుగడుగున తెలంగాణను పూర్తిగా సస్యశ్యామలం చేసి పచ్చగా తెలంగాణ చేశారని ఆకాంక్షతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే 196 కేసులండి. కాళేశ్వరం ప్రాజెక్టు ఆపడానికి కోసం, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆపడానికి కోసం 100 కేసులండి. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన కేసులు కాదు అవన్నీ. కేసులతోని రాష్ట్ర ప్రగతిని ఆపాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ ప్రగతి రథ చక్రాలు ఆగకూడదని ప్రజాక్షేత్రానికి వెళ్ళి ప్రజా తీర్పు కోరదామనే ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలు పోయిన తప్పితే అంతకుమించి చాతగా కాదు. బ్రహ్మాండంగా ప్రగతి రథ చక్రాలను ఈ ఎన్నికల తర్వాత ఇంకా డబల్ స్పీడ్తో తీసుకెళ్లి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటాం తప్పితే మీ మాదిరి మేము పారిపోము ఇక్కడి నుంచి. అదేవిధంగా నిజామాబాద్ నగరాన్ని న్యూయార్క్ నగరం చేస్తామన్నారు. ఎస్, మీరు 10 ఏళ్ళు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. నిజామాబాద్ పట్టణం కూడా మీ పరిధిలోనే ఉంది, బదియాస్ గారి పరిధిలో. ఆనాడు మీ హయాంలో నిజామాబాద్ పట్టణానికి తెచ్చిన నిధులెన్ని, ఇప్పుడు మా కవిత ఎంపీ గారి హయాంలో నిజామాబాద్ పట్టణ అభివృద్ధికి తెచ్చిన నిధులెన్ని? కూర్చొని మాట్లాడండి. మీరు చేయలేదు. ఇలా 900 కోట్ల రూపాయలు తెచ్చి మొత్తం నిజామాబాద్ కార్పొరేషన్కు మౌలిక సదుపాయాలు కలిగించేటువంటి ప్రయత్నంలో పని జరుగుతూ ఉంటే మీరు చేయలేకపోయిన దాన్ని మీరు మా ఎంపీ కవిత గారు చేస్తుంటే న్యూయార్క్ నగరం చేస్తాం డెఫినెట్గా. నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ ప్రజలకు మేము రుణపడున్నాం. మా జిల్లా ప్రజలు చాలా సౌహృదయులు, సుగుణులు, మంచివారికి ఆశీర్వదించేటువంటి మనస్తత్వం గల వ్యక్తులు. తప్పనిసరిగా వాళ్ళ కాలు కడుతాం, రుణం తీసుకుంటాం. మాకు ఆ యొక్క ఇది బాధ్యత ఉంది. అంతేగాని మీ మాదిరిగా ఓట్లు వేసుకొని ఇక్కడ కేవలం వచ్చినప్పుడల్లా ప్రెస్ మీటింగ్ పెట్టి హైదరాబాద్కు ఢిల్లీకి పరిగెత్తేటువంటి అలవాటు మాకు లేదు. మా ప్రజలు రుణం తీసుకున్నటువంటి మా బాధ్యత మా పైన ఉంది, తప్పనిసరిగా తీసుకుంటాం. అదేవిధంగా ఇంకో మాట అన్నారు ఆయన. తర్వాత మిషన్ భగీరథ. ఏంటంటే మిషన్ భగీరథ టెండర్స్, ఓపెన్ టెండర్స్, గ్లోబల్ టెండర్స్. అది అమెరికా వాడు వేయచ్చు, లండన్ వాడు వేయచ్చు, తెలంగాణ వాళ్ళు వేయచ్చు, ఆంధ్ర వాళ్ళు వేయచ్చు, కర్ణాటక వాళ్ళు వేయచ్చు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ మూలకున్న వ్యక్తి అయినా సరే ఆన్లైన్ టెండర్. అది ఎవరికి సంబంధం ఉందండి? ఇక టెండర్స్ వేశారు. ఆ టెండర్ వేసినటువంటి దానికి వేగవంతంగా మిషన్ భగీరథ పనులను స్పీడ్గా తీసుకెళ్లి 1 కోటి గృహాలకు మంచినీరు అందించేటువంటి ఒక ప్రయత్నం, భగీరథ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఆ కార్యక్రమం దాదాపు పూర్తి కావస్తూ ఉంది. ఇంకో 4 రోజుల్లో కూడా అవన్నీ పూర్తి అవుతాయి. ఆ మిషన్ భగీరథ పని నడుస్తుంటే మీకేం కడుపుమంటండి? ప్రజలు ఆనందంగా ఉన్నారు, నీళ్ళు తాగుతున్నారు. ఇప్పటికే అది మీకు నష్టలేదు. అది మీ హయాంలో పని చేయలేకపోయారు. బోర్ నీళ్ళు తాగినాం, ఫ్లోరైన్ నీళ్ళు తాగినాం. నల్గొండ జిల్లా ప్రజలైతే కాలు వంకర, రేలు వంకర, నడవంకర ఇతోటి చూస్తూ కూర్చున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో మీరే ఉంటే, ఈడ మీరు ఉంటుంది, ఆ పని చేయలేకపోతుంది. ఈరోజు రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నీరు చాలా ముఖ్యం. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ పేరుతో 21 ప్రాజెక్టు ద్వారా మొత్తం 1 కోటి ఇళ్లకు నీరు అందించబోతా ఉన్నాం. అంతేగాని ఆ కాంట్రాక్ట్ పలానాడు, ఈ కాంట్రాక్ట్ పలానాడు, మాకే సంబంధమైన కాంట్రాక్ట్ తోటి ఆన్లైన్ టెండర్ కాబట్టి ఆ టెండర్ ఎవరికి వస్తే వాళ్ళు పని తీసుకొని చేస్తూ ఉన్నారు. పని చేయడానికి మేము పడుతున్నాం. ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రులము, పార్లమెంట్ సభ్యులము, శాసనసభ్యులము రివ్యూ చేసుకుంటూ కలెక్టర్లతోటి, అధికారులతోటి మిషన్ భగీరథ పని స్పీడప్ చేయాలని మేము వేగవంతం చేస్తా ఉన్నాం తప్పితే ఆ కాంట్రాక్టర్ మీ కాంట్రాక్టరా, మా కాంట్రాక్టరా, ఆ కాంట్రాక్టర్ మాకు సంబంధం లేదు. పని కావాలని కోరుకుంటే ముందుకు వెళ్తా ఉన్నాం. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.